ఈరోజు బొబ్బిలి మున్సిపల్ రాజకీయ చరిత్రలో ఒక బ్లాక్ డే. ప్రజాస్వామ్యాన్ని బొబ్బిలి రాజులు కూనీ చేసి పూర్తిగా అప్రజాస్వామిక పద్ధతిలో బేరసారాలతో కౌన్సిలర్లు ప్రలోభాలు పెట్టి వైసీపీ కౌన్సిలర్లు కొంతమందిని నో కాన్ఫిడెన్స్ మోషన్లోని పార్టిసిపేట్ చేయించడం జరిగింది. నిజంగా ఇది రాజకీయ వ్యవస్థలో కక్కిన కూర తినడం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేసి గెలిపించుకోగలగాలి ఎవరికైనా సత్తు ఉంటే. ఆ విధంగానే గత ఎన్నికల్లో మా పార్టీ నుండి 20 మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ గెలిచారు. 4 సంవత్సరాల తర్వాత ఇదే ఒక బొబ్బుల పాపం కాదు అనుకోండి, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ఇప్పుడున్నటువంటి మంత్రివర్గ సభ్యులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అంత నీచ రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. ప్రతి మున్సిపాలిటీలో కానీ, ప్రతి కార్పొరేషన్లో కానీ, ప్రతి జిల్లాలో కానీ. అది ఈరోజు ప్రజాస్వామ్య విలువలకి కాపాడి మా కౌన్సిలర్లు 10 మంది ఈ రాజకీయాలకు ఒక ఉన్నత విలువలు ఇచ్చినటువంటి వ్యక్తులుగా ఇవాళ నిలిచారు. అలాగే మా పార్టీలో గెలిచి అటువైపు పోయి చేతులు ఎత్తిన వాళ్ళు నీచ రాజకీయాలు చేసి ప్రలోభాలకు లొంగి రాజకీయ వ్యవస్థ అంటేనే ప్రజలకు అసహ్యం వేసే విధంగా రేపు పొద్దున్న ప్రజలకు ఏమనుకుని ముఖం చూపిస్తారు అనేది కూడా మనం అందరం ఆలోచించాల్సినటువంటి విషయంగా భావిస్తూ, ఇవాళ ఎవరైతే 10 మంది కౌన్సిలర్లు మా పార్టీ నుండి అటువైపు చేతులు ఎత్తారో వాళ్ళందరినీ కూడా పేరు చెప్పలేదే, వాళ్ళందరినీ కూడా పార్టీ నుండి సస్పెండ్ చేయమని ఇప్పుడే జిల్లా పార్టీ ద్వారా రాష్ట్ర పార్టీకి పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రక్రియలో భాగంగా ఎవరెవరైతే ఈ సస్పెండ్ చేశామో వాళ్ళ స్థానాల్లో ఇన్ఛార్జీలు కూడా మా పార్టీ కార్యకలాపాలు నడిపించడం కోసం మరికొద్ది రోజుల తర్వాత ఈ ప్రక్రియ సస్పెన్షన్ స్టేట్ పార్టీ నుండి వచ్చిన తర్వాత ఇన్ఛార్జీలు కూడా వేస్తామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఈ వాటం అనేది వాళ్ళు ప్రలోభపడినటువంటి వాటం తప్ప వాళ్ళకు బలం పెరిగినటువంటి వాటం కాదు. ప్రజాబలం అయితే వైఎస్ఆర్సీపీకే ఉంది. ఈరోజు ఎన్నికలు జరిపించినా కూడా ఖచ్చితంగా ఇవాళ వెళ్ళిపోయినటువంటి కౌన్సిలర్ల దగ్గర ఎన్నిక జరిగినా మళ్ళీ వైఎస్ఆర్సీపీ అక్కడ మా కౌన్సిలర్లే నెగ్గుతారు, అందులో అనుమానం లేదు. ఆ విశ్వాసం అయితే మాకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు దీన్ని నిరూపించుకోవాల్సినటువంటి కాలం ముందుంది. కనుక వీళ్ళందరికీ కూడా మరి ప్రజాస్వామ్యం కాబట్టి ఏం చేయలేము, భగవంతుడు వీళ్ళకి తగినటువంటి పనిష్మెంట్ ఇవ్వాలి, పార్టీ కూడా తగినటువంటి పనిష్మెంట్ ఇస్తుందని ఇవ్వాలని నేను రికమెండ్ చేస్తున్నాను.